హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. థర్స్డే అంటే నాకు స్పెషల్ అండ్ ఫేవరెట్ కూడా. థర్స్డే ఫ్రైడే చెప్పాను కదా, పండగ ఫీలింగ్. ఇదైతే నిన్న ముగ్గు చూసారా ఇంకా ఎంత నీట్గా ఉందో. అండ్ ఇక్కడైతే ఫస్ట్ బయటకు వచ్చేసి పాల ప్యాకెట్స్ అయితే తీసుకెళ్ళడానికి వచ్చాను. పెరుగు ఉందిలేండి, అందుకే తెప్పించలేదు ఈరోజు. ముందు ఎప్పుడైనా నేను మీకు ముందు వీడియోస్లో చెప్పినట్టే పాల ప్యాకెట్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కాబట్టి వాటిని నీట్గా వాష్ చేసేసి పెట్టుకుంటే అప్పుడు మనం ఇమీడియట్గా యూజ్ చేసిన దాన్ని ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో నీట్గా ఇలా అయితే వాష్ చేసేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ పాలు కాచాలి కాఫీ కోసం. ఈలోగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి కదా, అదే స్టార్ట్ చేశాను. ఈరోజు కంప్లీట్ రెసిపీస్ ఏమీ రికార్డ్ చేయలేదు, కానీ ర్యాండమ్గా క్లిప్స్ అయితే షేర్ చేశాను. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్గా ఎంతో యమ్మీగా ఉండే హనీ చిల్లీ పొటాటో ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈజీగా అనేది చూపెట్టాను. సో బ్లాగ్ చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తే ఆ యమ్మీ రెసిపీ చూసేసుకొని ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో అది ఇక్కడైతే చపాతీ కోసం పిండి కలిపి పక్కన పెట్టేశాను. అండ్ కర్రీ అయితే ఈరోజు క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేశాను. అండ్ ముందు రోజు చేసిన క్యాప్సికమ్ టమాటో చట్నీ ఉంది, వాటితో సరిపెట్టేశాను. ఇక్కడ ఒక పొయ్యి మీద కర్రీ పెట్టేసి ఇంకొక స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. పక్కనే పప్పాయ కూడా తీసి పెట్టాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావా పప్పాయ ఉంది మాకు. ఇంకా మీ బిజీ మార్నింగ్స్ ఎలా ఉన్నాయి? మీ పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా పాపకి చాలా దగ్గరకు వచ్చేసాయి, 3rd నుంచి ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం అదే బిజీగా నడుస్తుంది. ఎగ్జామ్స్ అప్పుడు లంచ్ బాక్స్ హడావుడి ఉండదు, 3 అవర్స్లో వచ్చేస్తారు కాబట్టి సింపుల్గా ఏదైనా స్నాక్ బాక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంటికి వచ్చి లంచ్ చేసేస్తుంది. అండ్ చెప్పానుగా ఇక్కడైతే పప్పాయ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఆ కర్రీ అయ్యేలోపు ఇవి కూడా కట్ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది. తర్వాత చేద్దాంలే అని ఉంటే టైం ఏమో ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది, మనకేం పనులు అవ్వవు. అండ్ స్టవ్ ఖాళీ అవ్వగానే మా పాప కోసం అయితే ఇడ్లీ కూడా పెట్టేశాను. తనైతే ఇడ్లీ తినేస్తుంది. కారప్పొడి వేసుకొని మా హస్బెండ్ కోసం నా కోసం రాగి జావా, తను జావ తాగేసి వెళ్ళిపోతారు. అండ్ ఇలా స్టవ్ చేస్తూ ఉంది. మళ్ళీ స్టవ్ ఖాళీ అయితే రోటీ చేసేయాలి కదా, సో చపాతీ కోసమని చపాతీలు కూడా నొక్కి పెట్టేశాను. అవి కూడా కాల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తే ఇంకా ప్రశాంతంగా మా వాళ్ళని పంపించేసి తర్వాత నా థర్స్డే పూజ అయితే చేసేసుకొని బాబా బుక్ అయితే చదువుకోవచ్చు. ఇది ఫైనల్గా లంచ్ బాక్స్ అయితే. చెప్పాను కదా ఇంట్లో చేసిన పీనట్ లడ్డు పెట్టాను, చట్నీ అండ్ కర్రీ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న నైట్ నుంచి బాగా థండర్ స్టార్మ్స్ అండ్ లైట్గా డ్రిజిల్ అయితే అవుతుంది, వర్షం పడుతుంది. బాగానే వెదర్ చూసారా ఎలా ఉందో, క్లియర్గా ఉంది స్కై మాత్రం, కానీ వర్షం అయితే డ్రిజిల్ అవుతూనే ఉంది. మా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా, ఇది మా వాళ్ళు వెళ్ళగానే ఒక 5-10 మినిట్స్కి నేనైతే బయటకు వచ్చి రికార్డ్ చేశాను. ఈ గ్యాప్లో బట్టలు కూడా తడిచిపోయేలా ఉన్నాయి. సరే అని ఇంకా స్టాండ్ అవన్నీ కూడా తీసుకొచ్చి లోపలైతే పెట్టేసి ఇలా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని బాబా బుక్ కూడా చదివేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. మా బాబా వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే, నా ఫేవరెట్ డే. డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి తెలుసా. మొన్న వీకెండ్ అయినట్టు అనిపించింది, మళ్ళీ అప్పుడే థర్స్డే వచ్చేసింది. మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ నుంచి వీకెండ్ మోడ్ ఆన్ అయిపోద్ది. ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి డేస్, ఇయర్స్ అయిపోతున్నాయి లేండి. డేస్దే ఉంది, నిన్న కాక మొన్న పుట్టిన పిల్లలే 9 years 10 years అయిపోతున్నారు ఏంటి అనిపిస్తుంది. అండ్ మీ పూజ అంతా అయిపోయిందా? పనులన్నీ అయిపోయాయి. నా పనులు అయితే అలా గడుస్తూ ఉన్నాయి స్లోగా. ఈరోజు లంచ్ బాక్స్లోకి పెసరపప్పు క్యాబేజ్ ఫ్రై అయితే చేశాను. చపాతీ తీసుకెళ్ళిపోయారు. మా పాపి వాళ్ళు ఒక్కరోజు స్కూల్కి వెళ్తుంది, రేపు ప్రిపరేషన్ హాలిడే. అండ్ సాటర్డే సండే ఎలాగో హాలిడే కదా. మండే నుంచి ఎగ్జామ్స్, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఉంటుంది 3rd నుంచి 10th వరకు. 10th ఇంక ఎగ్జామ్స్ అయిపోతే 22nd ఇప్పుడు రిజల్ట్ డే ఉంది. ఈ 20 days గ్యాప్ ఉంటుంది, 10-20 days బ్రేక్ ఇస్తారు. తర్వాత న్యూ సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే నా పూజ కూడా అయిపోయింది, సచ్చరిత్ర పారాయణ అయిపోయింది. ఇంకా నా రాగి జావా అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని కూర్చున్నాను. ఇవి కూడా తినేస్తే ఈరోజు మార్నింగ్ వెదర్ చూపించాను కదా, ఇంతకుముందు వర్షం పడుతుంది. మా వాళ్ళు వెళ్ళేప్పుడు లైట్గా డ్రిజిల్ అవుతుంది. ఇప్పుడైతే వర్షం ఏం లేదు, కానీ బాగా గాలి వస్తుంది. ఆ గాలి వల్ల పక్కన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కదా, డామ్ అని సౌండ్ వస్తుంది. అంత 22nd ఫ్లోర్ నుంచి పడిపోతూ ఉంటాయి. ఏవో మెటీరియల్ ఉంటాయి కదా కన్స్ట్రక్షన్, అవి ఇవి ఒకటి అది. సో అలా బయట సౌండ్లు అయితే వస్తున్నాయి. మీకు కనుక ఇందులో రికార్డ్ అయితే ఇగ్నోర్ చేసేయండి.
సో ఈరోజు బట్టల పని పెట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను. అన్నీ అయితే తీసుకొచ్చి స్టాండ్ లోపల పెట్టేశాను. బాగా ఎదురుగాలి వస్తుంది. ఇందాక డ్రిజిల్ అయినప్పుడు ఆ గాలి వల్ల లోపలికి వచ్చింది. ఆ బాల్కనీస్ ఏవి అసలు వర్షానికి కవర్ అవ్వవు. వర్షం పడితే మొత్తం తడిచిపోతుంది. కాబట్టి లోపల వేసుకోవడమే. వర్షాకాలం అదే ఇబ్బంది బట్టల కోసం. అందుకని అవైతే లోపల పెట్టాను. నేనైతే వారిపోయాయి. అవైతే ఫోల్డ్ చేసి సర్దేస్తాను. ఈరోజు వాషింగ్ మిషన్ వేయాలా వద్దా అనేది ఇంకొంతసేపు ఆగి డిసైడ్ చేస్తా. ఫోర్కాస్ట్లో అయితే ఈరోజు వర్షం ఫుల్ క్లౌడీ అని ఉంది. సో ఉతిగా అవి ఎక్కడ ఆరేయాలి, ఈ గాలికి బయట ఎలా పెట్టాలి, గాలికి బోల్డంత దుమ్ము వస్తుంది. తడి బట్టలు వేసాం అనుకోండి దుమ్ము వాటి మీద అక్యుములేట్ అయిపోద్ది కదా అని ఆలోచిస్తున్నాను. దీనికన్నా బెటర్ వేయకుండా ఉండడం కదా అని. అది ఏంటో కదా, చిన్న చిన్న విషయాలకి ఎంత ఆలోచించాలో. అసలు ఇంటర్నేషనల్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఇంత ఆలోచిస్తారో లేదో కానీ మనం ఏం వంట చేయాలి, వాషింగ్ మిషన్ వేయాలా వద్దా, డిషెస్ ఇప్పుడు వాష్ చేయాలా సాయంత్రం వాష్ చేయాలా, ఇలాంటి విషయాలే పెద్ద ప్రపంచ విషయాల్లాగా ఆలోచిస్తాం హోమ్ మేకర్స్. అది ఇంకా మీరు మీ లంచ్ బాక్స్లో ఏం చేశారనేది నాతో చెప్పండి. ఈరోజు కూడా ఫుల్ డే బ్లాగ్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ ఏమన్నా స్పెషల్స్ చేస్తే అవి కూడా రికార్డ్ చేస్తారు. ఎయిర్ ఫ్రైయర్ నేను ఇంత యూస్ చేస్తానని మాత్రం అనుకోలేదు. అసలు ఎంత బాగా యూస్ చేస్తున్నానో. ఏదన్నా వస్తూ ఉంటే తప్పలేదు అనిపిస్తుంది. అవెన్ కూడా అంతే. అదైతే మేము తీసుకోలేదు కానీ మాకు గిఫ్ట్గా వచ్చింది అవెన్. సో దాన్ని ఒక 1 year అసలు వాడలేదు. తర్వాత నుంచి బాగానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడా. బేకింగ్ కూడా బాగానే వాడేదాన్ని. అంటే బేసిక్ కేక్స్ చేసేదాన్ని, మరీ ఇంట్లోనే క్రీమ్ అవన్నీ చేసేంత కాదు కానీ మా బాబు కోసం బేసిక్ కేక్స్ కోసం వాడేదాన్ని. బట్ ఇనీషియల్గా 2 years 1.5 year బ్యాక్ ఆ ప్యానెల్ పోయినప్పుడు చేంజ్ చేసాం. 3500 అలా పెట్టి. తర్వాత సడన్గా 1 month బాగానే పనిచేసింది. తర్వాత అది కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది ఇంకోటి తీసేసుకుంటుంది డిఫాల్ట్గా. ఇంతకుముందు కేక్ అని సెలెక్ట్ చేస్తే కేక్ డిఫాల్ట్ టైమర్ వచ్చేసేది, పెట్టేసేదాన్ని. ఇప్పుడు అదంతా ఉల్టా పుల్టా అయిపోయింది. సరే మళ్ళీ కంప్లైంట్ చేసాం, అది వారంటీలోనే ఉంటుంది కదా. కంప్లైంట్ చేస్తే అతను వచ్చి చెక్ చేశాడు. చెక్ చేసి దానికి సొల్యూషన్ ఇవ్వకుండా కిడ్స్ డిలైట్ సెలెక్ట్ చేస్తే కేక్ వస్తుంది మేడం, మీరు కిడ్స్ డిలైట్ సెలెక్ట్ చేసి కేక్ చేసేసుకోండి అన్నాడు. సరే అలా కూడా ఒక 1 month నడిపించాను. తర్వాత స్లోగా మీరు మన ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే స్పార్క్ రావడం స్టార్ట్ అయింది బేకింగ్లో కూడా. ఇంకెందుకు వచ్చిందిలే మనకి గొడవ అని ఆపేసాను. దాన్ని ప్రస్తుతానికి హీటింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటున్నాను. బేకింగ్ అవన్నీ ఏం లేవు, అందులో కేక్స్ చేయడం స్టాప్ చేసేసాను. ఇంకా బ్రౌనీ కేక్స్ ఏం చేయాలన్నా సరే స్టవ్ మీదే చేసేస్తున్నాను. సో అది ఎయిర్ ఫ్రైయర్లో కేక్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి సెట్ చేసి ట్రై చేద్దాం. ట్రై చేసి సక్సెస్ అయితే మీకు చెప్తాను. ఇంకెక్కువసేపు మాట్లాడితే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి నేను తర్వాత ఏమేమి పనులు చేస్తాననేది చూద్దాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరైతే బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడే లైక్ చేసి చూడడం కంటిన్యూ చేసేయండి. ఇంకా అలా అయితే బ్రేక్ఫాస్ట్ అయింది. తర్వాత ఇంకేం పనులు చేయలేదు. బట్టలు నిన్నటివి ఆరలేదు కాబట్టి ఈరోజు బట్టల ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసుకున్నాను. ఇంకా అలా రిలాక్స్ అయిపోయి వీడియో వర్క్స్ చేసేసుకొని మా పాపని తీసుకొచ్చి తనకు స్నాక్స్ కూడా చేసి పెట్టేశాను లైట్గా. తనైతే క్రికెట్కి వెళ్ళిపోయింది. వెళ్తూనే అడిగింది, మమ్మీ ఈరోజు నా కోసం హనీ చిల్లీ పొటాటో చేస్తావా అని. సరే కదా చేసేద్దాం, వాళ్ళు అడిగితే మనం చేయకుండా ఉంటే ఎలా చెప్పండి, చేసేద్దామని తనైతే క్రికెట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసి ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తను వచ్చే టైంకి జస్ట్ ఫ్రై చేసి ఇచ్చేయచ్చని. ఈరోజు నేను ఫ్రైస్ అయితే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ముందైతే డీప్ ఫ్రై చేసేదాన్ని నార్మల్గా. అది ఇక్కడైతే 2 పొటాటోస్ మాత్రమే తీసుకున్నాను. కొంచెంగానే చేస్తున్నాను నేను. ఎక్కువ చేసేసి మళ్ళీ దాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మా వాళ్ళు ఎలాగో కొంచెం కొంచెం లిమిటెడ్గానే తింటారు. అండ్ ఇది ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చా జ్యోతి అని మీరే అంటారు. అంత ఈజీగా ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కూడా ఈ రెసిపీ. అందులో అయితే మీకు ఫ్రైస్ మనం విడిగా ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేశాను అంతే. ముందుగా పొటాటోస్ని ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా చాప్ చేసుకోవాలో తెలుసు కదా. అలా చాప్ చేసుకున్న తర్వాత నీట్గా వాటర్లో స్టార్చ్ పోయే వరకు ఒక 2-3 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఒక నాప్కిన్ మీద వేసేసుకొని మాయిశ్చర్ తడి అంతా పోయే వరకు చక్కగా వైప్ చేసుకొని పెట్టేస్తే ఒక 5 minutes పక్కన ఆరిపోతాయి అవి. ఈ గ్యాప్లో మా హస్బెండ్ కూడా వచ్చేసారు. టీ పెట్టాను, అల్లం టీ. ఏంటి రోజు ఈ టీ గొడవ అనుకుంటున్నారా? రోజు సాయంత్రం అంటే మరి టీ ఉండాలి కదా. మార్నింగ్ నుంచి వర్క్ చేసి మళ్ళీ రిఫ్రెష్ అయ్యి డిన్నర్ కోసం ఏమన్నా చేయాలంటే ఈ మాత్రం టీ పడాల్సిందే. అది వింటర్ వరకే లేండి. సమ్మర్ స్టార్ట్ అయిపోతే మేము ఎక్కువగా తాగం. ఈవినింగ్ ఏదైనా జ్యూస్ షేక్స్ అలాంటివి చేస్తాను. అది అండ్ ఈ పొటాటోస్ అయితే బాగా చల్లారిపోయాయి. వాటిని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఒక 1.5 spoon మైదా, ఒక 1 spoon కార్న్ఫ్లోర్ అయితే వేసుకోండి. లైట్గా వేసానులేండి నేను. వేసి
ఇలా కొంచెం ఉప్పు, కొద్దిగా పెప్పర్ అయితే వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పేస్ట్ పొటాటోస్ కోట్ అయ్యేలా చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా బాగుంటాయి పొటాటోస్. నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా మీకు హనీ చిల్లీ పొటాటోకి ఇలా చేసుకుంటే బాగుంటాయి. ఇలా కలిపేసుకొని వాటిని ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్ ప్లేట్ని అయితే ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని దాని మీద ఇలా పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పెట్టేసుకొని ఆన్ చేసుకుంటే ఎయిర్ ఫ్రైయర్ మీకు ఫ్రైస్ రెడీ అయిపోతాయి. ఈ గ్యాప్లో నేనైతే వెజిటబుల్స్ కావాలి కదా, అవి అయితే చాప్ చేసుకుంటాను. ఫ్రైస్ రెడీ అయ్యేసరికి ఇంకెక్కువ టైం లేదు, మా పాప వచ్చేసే టైం అవుతుంది. అండ్ ఇక్కడైతే నేను ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. జనరల్గా ఇవే వేస్తారు, హనీ చిల్లీ పొటాటోస్, టొమాటోస్ అవేమి యాడ్ చేయరు. సో క్యాప్సికమ్, ఆనియన్ అయితే ఇలా పెద్దగా మనం పన్నీర్ టిక్కా వాటికి కట్ చేసుకుంటాం కదా, ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ గార్లిక్ మాత్రం దీనికి కంపల్సరీ గార్లిక్ తీసుకొని గార్లిక్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. మీకు చైనీస్ రెసిపీస్ అన్నిట్లో గార్లిక్ కంపల్సరీ, ఈవెన్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లో కూడా టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తాయి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి. ఇలాంటివి బయట తెప్పించడం కన్నా మనమే ఇంట్లో హైజీన్గా చేసి పెడితే మన పిల్లలకి హ్యాపీగా తినేస్తారు. సాసెస్ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేయడం మంచిది కాదు, బట్ స్టిల్ ఇంట్లో చేస్తే బెటర్ బయట కన్నా. ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి బయట అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు 1 మినిట్కి వచ్చేసింది ఎయిర్ ఫ్రైయర్ కూడా. ఇంక ఇది ఆఫ్ అయిపోతే తీసేసి మన ఫ్రైస్ ఎలా ఉన్నాయో చూసేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. అండ్ మన ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంతకన్నా ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు, గట్టి పడిపోతాయి అప్పుడైతే. ఇంకా వాటిని తీసి పక్కనైతే పెట్టేసుకొని ఇంక ఇప్పుడు సాస్ రెడీ చేసేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన గార్లిక్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకొని ఎప్పుడు నేను చెప్పినట్టే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా వాటర్ రిలీజ్ అయిపోయి సాగీగా అయిపోతాయి వెజిటేబుల్స్. ఇప్పుడు నేనైతే రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేశాను. మీరు చిల్లీ టొమాటో కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత అందులో సోయా సాస్, వెనిగర్ అయితే వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి అలా మిక్స్ చేసిన తర్వాత ఈ టైంలో ఇందులో ఉప్పు, పెప్పర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక ఫ్రైస్కి వేసాం కదా, ఇందులో కూడా చూసేసుకోండి. ఆల్రెడీ సోయా సాస్ అండ్ టొమాటో మన చిల్లీ సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి సరిపడా వేసుకోండి. తర్వాత కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకా మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి కదా, ఆ ఫ్రైస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. దానికన్నా ముందు మర్చిపోయాను, 1 స్పూన్ మీరైతే కార్న్ఫ్లోర్ని వాటర్లో ఇలా డైల్యూట్ చేసి పెట్టుకొని దాన్ని అయితే యాడ్ చేసుకుంటే మీ సాస్ కన్సిస్టెన్సీ చక్కగా ఉంటుంది. మా పాప ఈరోజు కొంచెం నాకు సాసీగా వద్దు మమ్మీ, లైట్గా నాకు డ్రైగా కావాలి హనీ చిల్లీ పొటాటో అంది. సో నేను ఎక్కువ డ్రై చేసేసాను సాస్ని. మీరు కొంచెం సాస్ కూడా ఉంచుకోవచ్చు. ఈ టైంలో ఫ్రైస్ అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలో హనీ చిల్లీ పొటాటో అంటే మరి అసలు ఇంగ్రీడియంట్ ఏంటి? హనీ కదా, హనీ యాడ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు హనీ అయితే యాడ్ చేసేసుకొని తర్వాత సెసమే సీడ్స్, నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కూడా కంపల్సరీ ఈ రెసిపీకి. తేనె, నువ్వులు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హనీ చిల్లీ పొటాటో రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా, యమ్మీగా, మీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టు ఉంటుంది. మా పాప స్పైస్ చాలా తక్కువగా తింటుంది. సో తన స్పైస్ లెవెల్కి తగ్గట్టు నేనైతే ఇలా ఇంట్లో చేసి పెట్టేశాను. తన ఫీడ్బ్యాక్ కూడా చూసేద్దాం. హాయ్ తల్లి, హలో, ఎలా ఉంది? యమ్మీ, సూపర్. ఓకే, నువ్వు బయట తిన్నట్టుందా? దానికన్నా బెటర్ ఉంది. ఓ, నీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టు ఉంది కదా. ఎస్. ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో అండి, యాజ్ యూజువల్ బ్లాగ్ ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఈరోజైతే ఇలా గడిచింది. హనీ చిల్లీ పొటాటో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైయర్ లేనప్పుడు కూడా చేశాను, మన ఛానల్లో ఆల్రెడీ ఆ రెసిపీ ఉంది. సో అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో చేశాను ఫ్రైస్. చాలా బాగుంటుంది. మన పిల్లల టేస్ట్ బడ్స్కి తగ్గట్టు మనం ఇంట్లో కస్టమైజ్ చేసి చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, మా పాప సాస్ తక్కువ ఉండాలందని కొంచెం ఇవాళ డ్రై చిల్లీ పొటాటో కావాలంటే అలా చేశాను. లేకపోతే కొంచెం సూపీగా చేసుకోవచ్చు మనం, ఇంకా సాసెస్ అవి కొంచెం ఎక్కువ వేసుకొని. సో అది మీ టేస్ట్కి తగ్గట్టు
ఇంట్లోనే చక్కగా ఇలాంటి ఫుడ్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవడం కూడా ఇదేం హెల్తీ కాదు, సోయా సాస్ అవన్నీ వాడడం. బట్ స్టిల్ ఓకే, బయట కన్నా హైజీన్గా చేసుకుంటాం కదా మనం. అది చెప్పాక ఈరోజు వ్లాగ్ ఎండ్ చేసే టైం వచ్చింది. ఈరోజు ఈ సింపుల్ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి. కీప్ స్మైలింగ్, బాయ్, సీ యూ టుమారో. సో అదండి ఈరోజు సింపుల్ వ్లాగ్ అయితే మా థర్స్డే ఇలా గడిచింది. హనీ చిల్లీ పొటాటో మాత్రం తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.